హలో ఎవ్రీవాన్, నేను ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన న్యూటెల్లాని ఇంట్లోనే చేయబోతున్నాను. పిల్లలకి న్యూటెల్లా అంటే చాలా ఇష్టం కదా. ఇంకా దాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, నిజంగా చెప్తున్నా. ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగిన వెంటనే చేసి ఇవ్వచ్చు, అంత ఈజీ ప్రాసెస్. ఇంకా హోమ్ మేడ్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. పిల్లలకి అయితే తెగ నచ్చేసింది. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. పిల్లలు ఎప్పుడు అడిగినా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంకెట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండీలో 1 కప్ పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, పల్లీలు ఖచ్చితంగా సిమ్లో పెట్టేసి మంటని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, ఎందుకంటే పల్లీలు లోపల నుంచి కూడా ఫ్రై అవ్వాలంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే పల్లీ అనేది పగులుతుంది. అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అన్నట్టు. మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు మొత్తం లోపలి వరకు ఫ్రై అయిపోతాయి. ఇక్కడ 1 కప్ వరకు పల్లీలను తీసుకున్నాను. ఇట్లా డ్రై రోస్ట్ చేసి వాటిపైన ఉన్న పొట్టంతా పీల్ చేసుకోవాలి. పల్లీల పైన పొట్టంతా తీసేసి మిక్సీ పట్టుకోవాలి. అయితే మిక్సీ పట్టుకున్నప్పుడు ఫస్ట్ పౌడర్ లాగా అయిపోతుంది కదా, పల్లీ పౌడర్ అవుతుంది. తర్వాత ఇంకొద్దిగా మిక్సీ పట్టారంటే ఇట్లా ముద్దలాగా పేస్ట్ లాగా వస్తుంది. అప్పటిదాకా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేయచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. వేసేసి మిక్సీ పట్టుకున్నారంటే ఇట్లా పేస్ట్ లాగా మంచిగా స్మూతీ పేస్ట్ లాగా వస్తుంది అనమాట. అప్పటిదాకా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఖచ్చితంగా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత 1 కప్ పల్లీలకి 1/2 కప్ షుగర్ పౌడర్ కూడా వేయాలి. ఇంక ఇందులోనే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/2 కప్ కోకో పౌడర్. న్యూటెల్లా అంటే చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కదా. కోకో పౌడర్ 1/2 కప్ వేయాలి. ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది సరిపోయింది ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్కి. అయితే వేసేసిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత అందులో కొంచెం ఆయిల్ కానీ బటర్ వేసారంటే ఇట్లా స్మూతీ పేస్ట్ అయిపోతుంది అనమాట. చూసారా, న్యూటెల్లా రెడీ అయిపోయింది. ఎంత ఈజీ ప్రాసెస్ చూసారా. ఇంకా మనం న్యూటెల్లా కోసం సూపర్ మార్కెట్స్కి వెళ్ళి మోర్కి వెళ్ళి పర్చేస్ చేయని అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా చాలా ఈజీ ప్రాసెస్. మనము ఈ పల్లీల బదులు బాదం కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా పల్లీలు అంటే ఎవరి ఇంట్లో అయినా ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి కదా. ఇట్లా అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా బాగుంది. టేస్ట్ కూడా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తున్నారు. అంతే, దీన్ని బ్రెడ్ మీద అప్లై చేసేసి పిల్లలకి ఇచ్చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వాళ్ళకి చాలా నచ్చింది. అంతే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అంతకన్నా ముందు ఈ హోమ్ మేడ్ న్యూటెల్లా రెసిపీని ట్రై చేయండి. రెసిపీ కూడా కాదు, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.